ఈ వారం రాశి ఫలాలు జూన్ 15, 2025 నుండి జూన్ 21, 2025 వరకు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు ఆరోగ్యం, మానసిక శాంతి. ఈ వారం ధ్యానం, యోగా, స్వచ్ఛమైన గాలిలో భాగస్వామ్యం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీ డైలీ రూటీన్లో క్రమబద్ధత కలిగితే దీర్ఘకాల ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రకృతి దగ్గర సమయం గడపడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్కు వెళ్లడం మంచిదే. ఆర్థిక స్థితి. ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా చిన్న స్థాయి పెట్టుబడులు ప్రారంభించవచ్చు. భవిష్యత్తు కోసం నిల్వలు పెట్టుకోవడంపై దృష్టి పెట్టండి. పొదుపు క్రమాన్నే లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరత పొందగలుగుతారు. కుటుంబ జీవితం. అకస్మాత్తుగా వచ్చిన అతిథుల వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో బంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగించుకోండి. ఇంట్లోని సమస్యలపై సభ్యులందరితో కలిసి సానుకూలంగా చర్చలు జరపడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. కెరీర్, ఉద్యోగం. ఈ వారం వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా కీలకమైన సమయం. మీరు గతంలో పెట్టిన శ్రమకు ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ప్రగతి లేదా ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. మీ లక్ష్యాలను చేరుకోవడంలో స్పష్టత, పట్టుదల కనిపిస్తుంది. ఒత్తిడికి లోనవకుండా ఫోకస్తో పనిచేస్తే ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం విద్యార్థులకు చక్కటి అవకాశం. చదువులో సానుకూల ఫలితాలు వస్తాయి. ధైర్యం, సంకల్పబలంతో ముందుకు సాగితే తమ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు దీర్ఘకాలిక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓర్పుగా ముందుకు సాగాలి. గ్రహస్థితుల ప్రభావం. బృహస్పతి 8వ ఇంట్లో ధ్యానం, యోగా ద్వారా అంతర్ముఖ ప్రయోజనం. శని 5వ ఇంట్లో ఆదాయ వృద్ధి, భవిష్యత్తుకు ప్రణాళిక రచన. ఈ గ్రహస్థితులు ఆత్మవిశ్వాసం, ప్రయత్నంలో స్థిరత తీసుకురావడంలో సహాయపడతాయి. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం మనగలాయ నమః జపించండి. ఇది మానసిక శాంతి, ఆర్థిక స్థిరతకు ఉపకరిస్తుంది. ఈ వారం ముఖ్య సూచనలు. యోగా, ధ్యానం చేయండి. మానసిక విశ్రాంతి పొందండి. ఆదాయాన్ని నిల్వగా మార్చండి. పొదుపు ప్రారంభించండి. కుటుంబ సభ్యులతో బంధాలను బలపరచండి. కెరీర్లో వచ్చిన అవకాశాలను పట్టుకోండి. విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగండి. ఫలితం ఖచ్చితం. ఈ వారం ఒప్పందాలు. ఆత్మస్థైర్యం, సానుకూల ఆలోచనలు మీ విజయ మార్గాన్ని సులభతరం చేస్తాయి.